ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య నోటు పుస్తకాలు యూనిఫామ్లు విక్రయించడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ లోని ఫాతిమా హైస్కూల్ ఎదుట డిఎస్ఎఫ్ఐ యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాఠశాలలో పుస్తకాల విక్రయాన్ని అరికట్టి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన సమాచారం తెలుసుకుని పాఠశాలలోని పుస్తకాల గదిని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు సీజ్ చేశారు. పాఠశాల యాజమాన్యపై వెంటనే పాఠ్య పుస్తకాలు టై బెల్ట్ యూనిఫామ్ కలుపుతున్న పాఠశాలపై వెంటనే వత్తాస పలుకుతున్న ఎంఈఓడిఓలను వెంటనే స్కూల్ తోటి కుంభకైన ఎంఈఓడిఓలను వెంటనే ఫాతిమా స్కూల్ తోటి కుంభకైన ఎంఈఓడి ఫాతిమా స్కూల్ ని వెంటనే టై బెల్ట్ షూస్ ను అమ్ముతున్న ఫాతిమా స్కూల్ పై చర్యలు వెంటనే విద్యార్థి సంఘాల ఐక్యత. ప్రైవేటు పాఠశాల ఫాతిమా స్కూల్లో ఇది విద్యా కేంద్రం కాదు, వ్యాపార కేంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు డిఎస్ఎఫ్ఐ యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలో ఉన్న పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, టై బెల్ట్, కాళ్లకు తొడుగునేటువంటి సాక్సులు కూడా ఈరోజు ఈ ప్రైవేట్ పాఠశాలలో అమ్ముతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో అనేక మార్లు జిల్లా అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. అయ్యా అధికారులు, డిఓ గారు, ఎంఓ గారు, జిల్లాలో 121 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ పాఠశాలలు మొత్తం కూడా ఈరోజు వ్యాపారం చేస్తూ ఉన్నాయి. వీరిపైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. గతంలో కూడా మొన్న ఏకశిలలో ఎంఓ గారు వెళ్ళి సీజ్ చేశారు. కానీ